సత్యం గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 9 సంవత్సరాలు వెళ్ళింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు వచ్చినా కానీ మొత్తం మీద రైతుల గోస మారలేదు. రైతులు అంటే ఇప్పుడు మనోడు అన్నట్టు ఏం మారిందో తెలంగాణ, ఎటు నడుస్తున్నదో, ఎవరు ఏడుతున్నదో తెలంగాణ, ఈ ఏలుతున్నది పాలుతున్నది ఎవరైనా కావచ్చు, కానీ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరు కోరుకున్నా కానీ అప్పుల తెలంగాణ కావద్దు, అప్పుల తెలంగాణ కావద్దు, సగటు వ్యక్తి మీద ఇంత అప్పు వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కోరుకునేది విద్యా, వైద్యం, ఈ రెండు తప్ప ఎవరు ఫ్రీగా ఎవరు కోరుకుంటలేరు. అంటే ఫ్రీగా మాకు అది ఇది అని ఎవరు కోరుకుంటలేరు. కరెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎవరు వస్తే వాళ్ళు ఇస్తామని ఒప్పుకుంటున్నారు తప్ప ఎవరు అడగట్లేదు, ఎవరిని అడగట్లేదు. ఎలక్షన్కి పోయినా ఎవరికి పోయినా. కానీ దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫ్ క్రిటిక్ గా మాట్లాడిన తర్వాత ఇంకా మనం ఆ లోపాలు ఎతకాల్సిన పని లేదు. వాళ్ళే లోపాలన్నీ బయట పెడుతూ మాట్లాడారు. అయితే ఒకటేమిటంటే మనకు రిజల్టే ఇండికేషన్స్. ఉదాహరణకు హెల్త్ మీద చాలా ఖర్చు పెట్టినామని ఏ ప్రభుత్వమైనా చెప్పొచ్చు. కానీ మన కరోనా టైంలో వస్తే కరోనా పేషెంట్స్ కేరళలో 98% పేషెంట్లు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోరు. మన దగ్గర దరిదాపు 30-40% కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి ఒక్కొక్కరు 28 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యశాలల మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం పెంచి వాటికి నిధులుండి, వాటికి డాక్టర్లుండి, వాటికి సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు నమ్మకం కలిగితే వాటిలోకి పోతారు. ఇదే దేశంలో ఉన్న కేరళలో 98% ఎందుకు చేయించుకున్నారు ప్రభుత్వ వైద్యశాలలో? తెలంగాణలో కానీ మిగతా చోట్ల ఎందుకు చేయించుకోలేదు? ఇది మనకు ప్రశ్న. మనకు అక్కడ నోడల్ ఆఫీసరు తెలుగు ఐఏఎస్ ఆఫీసరే ఉన్నాడు కేరళలో ఈ కరోనా డీల్ చేయడానికి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఆయన తీసుకొచ్చి పంచాయతీరాజ్ సెక్రటరీ పెట్టుకున్నాడు. ఎందుకు ఈ సక్సెస్ వచ్చింది అంటే పొలిటికల్ విల్. గవర్నమెంట్ నడిపే వాళ్లకు ఒక పొలిటికల్ విల్ ఉండాలి. దీంట్లో సస్టైన్ కావాలి. ఏ ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి నడ్డి విరగొద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తే అది సాధ్యమైంది. ఇది ఒక ఇండికేటర్. మేము డెవలప్ చేసినాం ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం చేసుకునే రిజల్ట్ మనకి ఇండికేషన్. అట్లే ఇవాళ విద్య ఉంది. కేసీఆర్ రాగానే అసలు నారాయణ తర్వాత చైతన్యతో సహా ఏ ఒక్కడు ఉన్నాడు ఈ తెలంగాణలో అన్నాడు. ఇవాళ దరిదాపు అన్నోళ్ళే దాంట్లో ఇల్లీగల్ గా పార్ట్నర్స్ గా మారుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందరి యొక్క ఆశీస్సులు ఉండటంతో ఇవాళ మధ్యతరగతి, కింది తరగతుల వాళ్ళు చదువుకునే లేం, వసతులు లేని గవర్నమెంట్ బళ్ళుగా మిగిలినాయి. దరిదాపు హైలీ కాంపిటీషన్ లో వచ్చినటువంటి టీచర్లకు ఇవాళ స్టూడెంట్స్ లేరు. ప్రైవేటు కార్పొరేట్లో పనిచేసే టీచర్స్ వచ్చి గవర్నమెంట్ టీచర్స్ దగ్గర డౌట్స్ తీసుకొని పోతారు. కానీ ఎఫిషియన్సీ లేని దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, ఎఫ్సిఎం దగ్గర స్టూడెంట్స్ లేరు, స్కూల్స్ లేవు. ఇది ఎదుర్కొంటుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ కావటానికి అయితే అప్పుడు అచీవ్ చేసినట్టు. ఇవాళ కేసీఆర్ వచ్చిన నాడు దరిదాపు 40 లక్షల మంది ప్రభుత్వ విద్యాలయాలను నడిస్తే 20 లక్షల మంది మిగతా రంగాల్లో నడిచారు. ఇప్పుడు వచ్చే వరకు అలా దరిదాపు ప్రభుత్వ పాఠశాలలో 20 లక్షల మంది మిగిలిరు, 40 లక్షల మంది ప్రైవేట్ కాలేజ్ స్కూల్లో రివర్స్ అయిపోయింది. విద్యారంగం మీద ఖర్చు పెడితే ఇట్లెందుకు రివర్స్ అనేది ఈ రిజల్ట్ తోటి నేను మరొక ప్రశ్న వేస్తున్నా. ఇది రెండోది. తర్వాత మూడవది, ఇవాళ మనం వ్యవసాయ రంగంలో ఫెయిల్యూర్ అయినాం అని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు కానీ, లేకపోతే మల్ల యాదవ్ గారు కానీ, మిగతా మన దయాకర్ గారు కానీ నిజంగా ఆ క్రైసిస్ ను బయటపెట్టడానికి ఎప్పుడో రాజశేఖర రెడ్డి కాలంలో జైతి ఘోష్ కమిషన్ సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల్లో ఈ కన్క్లూజన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఎందుకైతే క్రైసిస్లు ఉన్నారో, మార్కెట్లో ఉండేటువంటి క్రైసిస్ ఏంటి, తర్వాత ప్రైస్ యొక్క క్రైసిస్ ఏమిటి, తర్వాత పంపిణీ క్రైసిస్ ఏమిటి, తర్వాత సబ్సిడీలు, ఈ అన్నిటినీ జైతి ఘోష్ కమిషన్ లో రికమెండ్ చేశారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటోటో ఇంప్లిమెంట్ చేయట్లేదు. సత్యం గారు, ఇంప్లిమెంట్ సత్యం గారు, టైం లేదు, దగ్గర పడ ఒక్క నిమిషం. ఒక్క మాటలో ముగిస్తా. కాబట్టి ఇవాళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే, ఉదాహరణకు 60,000 మందికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. గవర్నమెంట్ లో ఉద్యోగాలు సరిపోవు. 2.5 లక్షల కోట్లు ఇవాళ పెట్టుబడులు, అగ్రిమెంట్లు తీసుకొని వచ్చారు. అవి మెటీరియలైజ్ అయిననుకోండి, ఎనార్మస్ ప్రాఫిట్ రాష్ట్రానికి. ఇవాళ బడ్జెట్ నుంచి ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెట్టుబడి వ్యయం ఖర్చు చేస్తున్నారు గత 11 ఏళ్లుగా. ఓసారి ఒక 1000 ఎక్కువైనా తక్కువైనా. అంటే 11 ఏళ్లలో 11 ఏళ్ళు ఇంటూ 25,000 లెక్కేస్తే 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు మారుతాయి.
కానీ ఒకే సంవత్సరం 2.5 లక్షల కోట్లు అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. అవి గనక మెటీరియలైజ్ అయితే తెలంగాణకు గొప్ప బెనిఫిట్. కాబట్టి ఏదేది రియలైజ్ చేస్తారు, ఏదేది మెటీరియలైజ్ చేస్తారు అనే దాని మీదనే రిజల్ట్ ఆధారపడి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం పరిపాలించినా ఆ ఆస్పెక్ట్ లో మనం చాలా సబ్జెక్ట్ చెప్పేది ఉంది, మనకు టైం లేదంటున్నారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఇవాళ పరిపాలించే వాళ్ళు ఆలోచించాలి. ఇన్క్లూజివ్, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్నాం, అది మిస్ అయిపోయింది. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అన్నాం, అది మిస్ అయిపోయింది. 40% కరప్షన్ వల్ల డోల్ డ్రమ్స్ ఉంటున్న ఎకానమీలు అన్నావు, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళే చెప్పారు ఇవన్నీ. కాబట్టి వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి చేసే ప్రయత్నమే స్టేట్ డెవలప్మెంట్. సత్యం